ఉందని ఈ రెండు మహానగరాలు ప్రపంచంతో పోటీ పడుతున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ అయితే తెలిపారు. మనకు తెలుసు ఐటీ రంగంలో హైదరాబాదు బెంగళూరు ఏ రకంగా ముందుకు వెళ్తాయో ఆ రకంగా చెప్పాలంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఏ రకంగా ట్విన్ సిస్టర్స్గా ట్విన్ సిటీస్గా ఏ రకంగా ఉంటాయో అదేవిధంగా మరి బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు రెండూ కూడా మరి ఐటీ రంగంలో ఆ రకంగా ముందుకు వెళుతూ ఉంటాయి. ఎవరైనా ఐటీ రంగంలో ముందుకు వెళ్ళాలంటే ముందుగా మనం ఎంచుకునేది హైదరాబాద్ని ఎంచుకుంటారు, తర్వాత బెంగళూరునే ఎంచుకుంటారు. ఎందుకంటే అక్కడ కూడా ఐటీ రంగం ఆ అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఈ రెండు కూడా చాలా బాగా ఐటీ రంగంలో అభివృద్ధి చెంది ఇంకా అభివృద్ధి చెందే దిశగా ముందుకు వెళుతున్నాయని మరి డీకే శివకుమార్ అయితే చెప్పారు, కర్ణాటక డిప్యూటీ సీఎం. ఇక వందే మాతరానికి నెహ్రూ అన్యాయం చేశారని చెప్పి కూడా మాట్లాడారు. దాని గురించి కూడా చూద్దాం. వందే మాతరానికి నెహ్రూ అన్యాయం చేశారని పార్లమెంట్లో ప్రధాని మోడీ విమర్శలు గుర్తించారు. వందే మాతర గీతానికి కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ అన్యాయం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జాతీయ గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీ పడితే మాజీ ప్రధాని నెహ్రూ వందే మాతర గీతంలో కొన్ని భాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చు అన్నారని తెలిపారు. వందే మాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నాడు పార్లమెంట్లో జరిగిన ప్రత్యేక చర్చను మోడీ ప్రారంభించారు. వందే మాతర గీతానికి ఉన్న ఘన చరిత్ర, వలస పాలకులకు వ్యతిరేకంగా వందే మాతర గీతం ప్రజల్లో రగిలించిన దేశభక్తి స్ఫూర్తిని వివరించారు. వందే మాతరం రాసిన వేళ భారతదేశం బానిసత్వంలో ఉందని, 100 ఏళ్లు పూర్తయిన వేళ భారత రాజ్యాంగం గొంతు నొక్కేశారని, 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని మోడీ గుర్తు చేశారు. దేశభక్తులను జైళ్లలోకి నెట్టేశారన్నారు. భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని పేర్కొన్నారు. వందే మాతర గీతం గొప్పతనాన్ని పునరుద్ధరించుకునే గొప్ప అవకాశం ఇప్పుడు వచ్చిందని చెప్పారు. ఈ అవకాశాన్ని వదులుకోరాదు అని చెప్పి మరి నరేంద్ర మోడీ అయితే చెప్పారు. నెహ్రూ మీద అయితే మరి ఆయన పార్లమెంట్లో సాక్షిగా ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ముస్లింలకు నచ్చకపోవచ్చు కొన్ని మాటలని ఆయన చెప్పిన మాటల్ని మనం ఏ రకంగా చూడాలంటారో, మరి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్, దానిలో వాస్తవం ఉందో లేదో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక తెలంగాణకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. వరంగల్ ఎయిర్పోర్టుకు మెలికలు పెట్టింది. కొత్తగూడెం, మహబూబ్ నగర్లో విమానాశ్రయాలు అసాధ్యమని నిజామాబాద్కు రెడ్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది. మరి అందరూ కూడా మరి వస్తుంది ఎయిర్పోర్ట్ అనుకున్నారు, కానీ కొన్ని మెలికలైతే పెట్టింది. అయితే 100% రాదని కాదు, కానీ కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఏమని చెప్తున్నారో ఒకసారి చదువుదాం. తెలంగాణలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు ఉన్న వాటి అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేసింది. రాజ్యసభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ రాష్ట్రంలో పలు జిల్లాల్లో విమానాశ్రయాల ప్రతిపాదనలపై స్పష్టతనిచ్చారు. ఈ ప్రకటన కొన్ని జిల్లాలకు ఊరేటనివ్వగా మరికొన్ని జిల్లాలపై ఆశలపై నీళ్లైతే చల్లింది. వరంగల్ ఎయిర్పోర్టు భూమి ఇస్తేనే పనులని, చారిత్రాత్మక వరంగల్ మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే ఎయిర్పోర్ట్ రన్వే విస్తరణకు, ఇతర అభివృద్ధి పనులకు అదనంగా 253 ఎకరాల భూమి అవసరమని తెలిపారు. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి తమకు అప్పగిస్తేనే పనులు ముందుకు సాగుతాయని కేంద్రం స్పష్టం చేస్తుంది. దీంతో వరంగల్ విమానాశ్రయ విషయంలో బంతి ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. ఎస్, మరి 100% వరంగల్కి ఎయిర్పోర్ట్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ 253 ఎకరాలు కూడా మరి ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్జస్ట్ చేసి తీసుకుని మరి కేంద్రానికి ఈ విమానయాన సంస్థకి అప్పచెప్పే అవకాశం అయితే మెండుగా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో వరంగల్లో మరి పునరుద్ధీకరణ చేస్తాము మరి విమానాశ్రయాన్ని అని చెప్పిన మాటని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందంటలో ఎటువంటి సందేహం లేదు. అది ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా వరంగల్ జిల్లా వెళ్ళినప్పుడు కూడా దాని గురించి పునరుద్ఘాటించారు. ఇక 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని, గ్లోబల్ సమ్మిట్ కాదు గోబ్లెస్ సమ్మిట్ అని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. హరీష్ రావు గారు ఫైర్ అవటం అవ్వకపోతే కదా వింత, ఫైర్ అయ్యితే మరి దానిలో వింతేముంది? ఏది చేసినా మరి దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెట్టడంలో మరి బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందనడానికి ఉదాహరణే మరి హరీష్ రావు గారు ఈ చేసిన వ్యాఖ్యలను అనుకోవచ్చు. ఒకవైపు దేశంలో తెలంగాణ రాష్ట్రం గర్వించే విధంగా దేశం మొత్తం, ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూస్తూ